5-స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసభ్యకర పోస్టులు పెట్టారనే నెపంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వర్రా రవీంద్రారెడ్డి మరో ఇద్దరిని కడప 2వ ఏడీజీ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ సుబ్బారెడ్డికి బెయిల్ ఇచ్చింది కోర్టు. తనను అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి టార్చర్ చేశారని జడ్జికి చెప్పారు వర్రా రవీంద్రారెడ్డి. తనను టార్చర్ చేసిన గాయాలను జడ్జికి చూపించారాయన. తాము ఏది చెప్పినా ఎస్ అనాలని వీడియో రికార్డ్ చేసినట్లుగా జడ్జికి చెప్పారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన పిఏ ప్రోద్బలంతో షర్మిల, సునీతలపై పోస్టులు పెట్టినట్లుగా చెప్పాలని ఒత్తిడి చేశారని వెల్లడించారు. ఒప్పుకోకపోవడంతో తనను టార్చర్ చేశారని వర్రా రవీంద్రారెడ్డి కోర్టుకు తెలిపారు. వర్రా రవీంద్రారెడ్డిని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు లాయర్ ఓబుల్ రెడ్డి. అయితే ఈ నెల 5న వర్రారెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత 41A నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. అయితే పోలీసుల ఆదేశాల ప్రకారమే హైదరాబాద్ వెళ్లానని, ఎక్కడికి పారిపోలేదని రవీంద్రారెడ్డి చెప్పినట్లుగా ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ విషయంలో హైడ్రామా జరిగిందని చెప్పి ఈరోజు జడ్జి దగ్గర విచారణ సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఎవరైతే రవీంద్రారెడ్డిని జడ్జి ముందు ప్రవేశపెట్టిన సందర్భంలో అనేక విషయాలు బయటకు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. మన దగ్గర అడ్వకేట్ ఓబుల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. చెప్పండి ఓబుల్ రెడ్డి గారు, ఏం చెప్పారు? అసలు జడ్జి గారి దగ్గర తనని టార్చర్ చేశారని చెప్పారని చెప్పి, ఇంకా అనేక ఒత్తిళ్లు చేశారని చెప్పారని చెప్తున్నారు. మీరు ఉన్నారు కదా విచారణలో, ఏం చెప్పారు? వర్రా రవీంద్రారెడ్డి గారిని ఈ నెల 5వ తారీఖున తాలూకా పోలీసు వాళ్ళు ఒక కేసులో విచారణ నిమిత్తం ఫేక్ పోస్టులు చేసినందుకు గాను విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. అతను ఆ రోజున తాలూకా పిఎస్లో హాజరు కావడం జరిగింది. ఆ రోజు రాత్రి తెల్లవారుజులు అక్కడే స్టేషన్లో ఉంచుకున్నారు. తర్వాత తెల్లవారుజామున అతన్ని వదిలిపెడుతూ వెళ్ళిపోమన్నారు. 41A నోటీసు తీసుకొని తర్వాత వెళ్ళిపోమన్నారు. అక్కడే కొద్దిమంది బయటే పోలీసులు మఫ్టీలో ఉండి మాస్కులు ధరించి ఇతన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు బహుశా రాజంపేట పోలీసులే ఉంటారని చెప్పేసి అతను అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ నుంచి వాళ్ళు ముసుగేసుకున్న వ్యక్తుల మీద అతనికి అనుమానం కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అతను హైదరాబాద్కి వెళ్ళాడు. అతను పారిపోవడం లేదు. నేను హైదరాబాద్కి వెళ్ళాను, హైదరాబాద్లో రోడ్ నెంబర్ 1లో ఉన్నాను. తర్వాత నేను పారిపోవడం వల్లనే కడప ఎస్పీ గారిని బదిలీ చేయడం జరిగిందని, అలాగే సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిసి నా వల్ల వాళ్ళకు నేను ఎక్కడ పారిపోలేదు, వాళ్ళు 41A నోటీస్ తీసుకొని వెళ్ళిపోమంటేనే వెళ్ళిపోయాను అనే విషయాన్ని కడప ఎస్పీ వారికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అతను హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరాడు తన వెహికల్లో. తనతో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ ముగ్గురు హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరారు. మార్గ మధ్యంలో కర్నూలు దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చే సమయానికి అక్కడ కర్నూలు పోలీసులు ఆపి ఇతని వెహికల్ని ఆపి సోదాలు చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెహికల్ సెల్ ఫోన్లు ఇంకా వాళ్ళ పర్సనల్. ఏ రోజు జరిగిందండి ఆ టోల్ ప్లాజా దగ్గర? ఇది 6వ తారీఖు జరిగింది. 6వ తారీఖు నుంచి అక్కడ కళ్ళకు గంతలు కట్టి ముగ్గురికి కర్నూలు సమీపంలోని ఒక పెద్ద బిల్డింగ్ లేకి తీసుకెళ్లడం జరిగిందంట. అక్కడ వాళ్ళు టార్చర్ చేయడం మొదలుపెట్టారంట. టార్చర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇతను వైఎస్ షర్మిలమ్మ గారి మీద, వైఎస్ విజయమ్మ గారి మీద, సునీతమ్మ గారి మీద తప్పుడు పోస్టులు చేయమని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆయన పిఏ రాఘవరెడ్డి గారు చెప్పినారని అబద్ధాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్గా ఇవ్వమని చెప్పేసి ప్రెజర్ చేయడం జరిగిందంట. అతను నేను అబద్ధం చెప్పను, నేను చేయలేదు, వాళ్ళంటే మాకు చాలా గౌరవము, నేను చేయను అని అన్నందుకు అతన్ని పలు రకాలైనటువంటి 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అతన్ని పడుకోబెట్టి 2 కాళ్ళు పంగజేల్చి 2 ఇట్లా ఎడల్పుగా లాగి 2 తొడల మీద బూటు కాళ్ళతో ఇద్దరు పోలీసులు తొక్కడము, 2 చేతులు పైకి ఇంచడము జరిగింది. చేస్తూ ఇప్పటికైనా సరే నువ్వు అవినాష్ రెడ్డి గారి పేరును చెప్పకపోతే
నేను చంపుతాము, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి భయపెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను వాళ్ళు చెప్పే విధంగా ఎన్కౌంటర్ అంటే వేరే ప్రాంతానికి ఏమైనా తీసుకెళ్ళా అక్కడ నుంచి ఆ కర్నూలులో దాదాపు 1.5 డే టార్చర్ చేయడం జరిగింది. అక్కడ అతనికి సంబంధించి హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ రిట్ వేయడం వలన ఆ విషయాన్ని తెలిసి అక్కడున్న డిటీసీ సెంటర్ నుంచి ఉంటే బయటపడతాదని చెప్పేసి వాళ్ళు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం దగ్గర ఒక పాడుబడ్డ ఒక ఇంటిలోకి తీసుకెళ్ళడం జరిగిందట. అక్కడ కూడా ఇది సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వాళ్ళ టార్గెట్ అంతా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన పిఏని ఇద్దరిని ముద్దాయిలు చేయాలనే దురుద్దేశంతో ఒక ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పేసి పలు రకాలైనటువంటి టార్చర్ చేయడం జరిగింది. కానీ తను ఒప్పుకోకపోవడం వలన సేమ్ అదే ట్రీట్మెంట్ చేయడం వచ్చింది. తర్వాత లేదా హైకోర్టు ముందు కానీ హాజరు పెట్టాలని ఆదేశించడం జరిగింది పోలీసులను. వాళ్ళు దాని దృష్టితో ఆదరాబాదరా ఈ కేసును రిజిస్టర్ చేసి ఈ కేసులో అతన్ని ముద్దాయిగా చేయడం, తన స్నేహితులను ఇద్దరిని కూడా ముద్దాయిలు చేయడం జరిగింది. వారి దురుద్దేశం అంతా పైనుంచి పోలీసు బాసులైనటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి ఒక కుట్రపూరితంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క ఆయన పిఏను ఇద్దరిని టార్గెట్ చేసి వాళ్ళే ఇలాంటి పోస్టులకు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఇతని చేత ఒప్పించాలని ఒక 80 నిమిషాల ఒక నిడివిగల ఒక ఆడియో వీడియో రికార్డ్ చేయడం జరిగిందంట. ఆ రికార్డింగ్లో కూడా వాళ్ళు అంతా మేము ఏమి అడిగామో క్వశ్చను, నీ పేరు ఎల్లయ్య, ఎస్, నువ్వు పలానా పోస్ట్ పెట్టావు, ఎస్, అవినాష్ రెడ్డి చెప్పాడు, ఎస్, ఆ విధంగా అనకపోతే నేను కొడతామని చెప్పేసి టార్చర్ చేయడం వల్ల అన్నిటికీ వాళ్ళు ఏమడిగినా 80 నిమిషాలు ఉన్నటువంటి ఆ నిడివిలో మొత్తం ఎస్ అని అతని చేత బలవంతంగా అనిపించడం జరిగింది. ఆ ఇద్దరికి, ఉదయ్కి ఆ సుబ్బారెడ్డికి వాళ్ళ మీద ఉన్నటువంటి సెక్షన్లోకి పనిష్మెంట్ 7 years లోపు ఉన్నాయి కాబట్టి అవన్నీ బెయిలబుల్ నేచర్ కాబట్టి వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఆర్గ్యూ చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళిద్దరిని కూడా 41 year నోటీస్ ఇస్తూ విడుదల చేయాలని చెప్పేసి పోలీసులను మ్యాజిస్ట్రేట్ వారు ఆదేశించడం జరిగింది. అలాగే ఇతను వర రవీంద్రారెడ్డి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని అంతా జడ్జి గారికి చెప్పడము, జడ్జి గారు మొత్తం క్షుణ్ణంగా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే అతన్ని సెంట్రల్ ప్రిజన్కు పంపుతూ అక్కడి నుంచి రిమ్స్కు పోలీసులను ఆదేశించడం జరిగింది. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే చాలా టార్చర్ చేశారు. అవినాష్ రెడ్డి పేరు, ఆయన పిఏ పేరు చెప్పాలని చెప్పేసి, అంతేకాకుండా అసలు పోస్టులకు సంబంధించి సంబంధం లేకపోయినా కానీ ఒప్పుకోవాలని చెప్పేసి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి ముందు కూడా చెప్పడం జరిగింది. జడ్జి కూడా ఇదంతా కూడా రికార్డ్ చేశారని చెప్పి అడ్వకేట్స్ చెప్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.